నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై తెలుగుదేశం పార్టీ నేతలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గండి వంశీదీప్, పిఎస్ఎస్ చైర్మన్ గండి దేముడు, భర్నికాణ సాయినాథరావు, కోటాన అప్పారావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, డాడి లావణ్య, కన్నం నాయుడు, ఆకుల గణేష్, గుర్లి చైతన్య, రేసుపుడి రమణ, కోరాడ శ్రీను, పెద్దాడ రమణమ్మ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రధాన సేవింగ్స్ అనే కార్యక్రమం అనే సబ్జెక్టు మన ముఖ్య అతిథులు బాబ్జీ గారు దాని గురించి వైసీపీ వాళ్ళని ఎక్కడ గతంలో చేసిన అరాచకాలు కానీ ఏమి ఎక్కడ ఎవరు బయట పెట్టడం కానీ వాళ్ళని అడ్డుకోవడం కానీ చేయలేదు. ఈ రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకం కనుక మనకి చాలా కీలకం అండి. మనం గ్రామాల్లో మనం నిలదొక్కుకోవాలనుకుంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలండి. మన సత్తా చాటుకున్నప్పుడే మళ్ళీ మనకి పోయిన గౌరవ మర్యాదలు కానీ మనకి ఆగి పనులు కానీ మళ్ళీ మనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఏ గ్రామంలో కూడా మన పార్టీలో మనస్పర్ధలు ఎదుటి పార్టీ వాళ్ళు మన చూసి నవ్వుతారే తప్ప అందులో మనకు కలిసి వచ్చేది ఏమాత్రం లేదు. రెండోది ఏంటంటే సబ్సిడీ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇవాళ రైతులు దాన్ని కొంతమంది మీరన్నట్టు తప్పుదారి పట్టించి వేరే వాళ్ళకు కూడా అమ్ముకోవడం జరుగుతుందేమో డౌట్. కానీ రైతులను అలాగే అభియోగం చేయలేం కదా. పంటకు అవసరమైన యూరియా మట్టుకు ఇస్తున్నారు గవర్నమెంట్. కానీ మరి కావాలనో ఏమిటో మరి ఎక్కడెక్కడో ఇలాగా కొరత ఉందని ఇబ్బంది అయితే మట్టుకు ఉంది. కానీ ఇప్పుడు మనకి 100 మంది ఉంటామండి, మనం 20 మందికి 30 మందికి ఉంటుందండి. సడన్గా 70 మందికి ఉండలేం కదా. ఇది అంటే ఒక లెక్క వేసారు మీరు అన్నట్టు పంట విస్తీర్ణం బట్టి. ఆ లెక్క ప్రకారంగా 2 బస్తాలు, 3 బస్తాలు, 4 బస్తాలు రైతులు ఉంటాయి. దానికి మించి వాడుతున్నప్పుడు ఎక్కడ తెస్తాం మనం? సడన్గా పెట్టలేము. కాబట్టి మిగతా కన్సైన్మెంట్ అవన్నీ ఎక్కడ ఉంటే ఇతర రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ అసైన్మెంట్ మనకి సపోర్ట్గా ఉంది. కాబట్టి నిన్న మన సంపాదన ఒకటే 240 టన్నులు తెప్పించారు. నిన్న ఇవాళ వస్తాయనుకున్నా. ఏమైందంటే రైతుకి వాడే వాళ్ళకి దేనికైనా వాడుతున్నారా అంటే నాకు బయట రాష్ట్రాలకి అయితే బయట చుట్టాలకి ఇతర ప్రాంతాలకి మరి ఇస్తున్నారా ఏంటో మరి తెలియదు నాకు. దాన్ని బట్టి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, మీకు 5 బస్తాలు రావాల్సింది 20 బస్తాలు రాసుకుని వెళ్ళిపోతున్నాం. ఆఫీసులు కూడా ఏం అనలేదు. పని ఇది ఒక లీటరు కుటుంబ గబుకు ఏం అనలేదు. నేను అన్నీ అడిగితే ఇలా జరుగుతుందండి. ఓటు అయితే లేదు కానీ ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఇస్తే మేము వెంటనే తెప్పిస్తున్నామని చెప్తున్నాం. అర్థం చేసుకోవాలి. ఏదైనా మనం మితిమీరిన జనం వచ్చినప్పుడు ఏది మనం సరిపెట్టలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చే ప్రొడక్షన్ తక్కువ, డిమాండ్ ఎక్కువైతే బికాజ్ ఆఫ్ సబ్సిడీ. 1800 సబ్సిడీ ఇస్తున్నట్టు మాత్రం కాదు. అందువలన రైతులు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అవసరమైతే నిల్వ ఉంచుకొని రేపు మళ్ళీ ఈ మనకి వరి పంట అయిన తర్వాత మిగతా పంటలు కూడా ఏదైనా యూరియా కావాలి. ఆ పంట వాడు కూడా పనికి వస్తుంది కదా. అది తద్వారా ఆ పంట కూడా వాడుకుంటే నిల్వ ఉంటుంది కదా. కొంత ఉంటుందా నిల్వ? అందులోనే అది సపోజ్ కియా పెట్టారు. కియా ఇంజిన్ తయారు చేస్తుంది, బాడీ తయారు చేస్తుంది. దానికి కావాల్సిన యాన్సరీ పార్ట్స్ మీకు తెలిస్తే ఎన్ని ఉంటాయో పార్ట్స్. బ్యాటరీ ఒకటి తయారు చేస్తుంది, టైర్లు ఒకటి తయారు చేస్తుంది, తర్వాత నీకు సీట్లు ఒకటి తయారు చేస్తుంది, విడిభాగాలని. దీనికి కావాల్సిన ఇండస్ట్రీస్ ఎన్ని వస్తాయంటారు? సుమారు 50 ఇండస్ట్రీస్ బతకొచ్చు కంపెనీ. ఇట్లాగా గూగుల్ ఒకటే ఇవ్వదు ఉద్యోగాలు. అతనికి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అదే చెప్తున్నాను నేను. అతను మరి ఐటీ మంత్రి చేశాడు, మరి ఎత్తనాలతో నాకు తెలియదు. ఐటీ పరిశ్రమ వల్ల ఒక గూగుల్ డేటా సెంటరే అక్కడ ఏర్పడదు. రకరకాల కంపెనీలు ఆ డేటా సెంటర్కి కావాలని సప్లై కోసం వస్తాయి. అక్కడ వాళ్ళు కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తారు. దీంతోపాటు గూగుల్ అనేది నీలాగో నాలాగో లంచాలు ఇచ్చి మీరు వచ్చి ఇక్కడ పైరువీలు చేసి వాళ్ళు ప్రాజెక్టులు పెట్టరు. ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉండి ఇదిగో నీకు బెనిఫిట్ ఇస్తామంటేనే వస్తారు. 22,000 కోట్లు వేలు ఇచ్చేస్తున్నారు. అట్లా 22,000 కోట్లకి
డబుల్ ఆదాయం త్రిబుల్ ఆదాయం మన రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు వెంటనే వాళ్ళు 22,000 ఇచ్చారు కాబట్టి తీసుకోండి మీరు ఆదాయం అంటే ఎలా వస్తుంది? ఎంత ఎకానమీ పెరుగుతుంది? ఇప్పుడు 200 కంపెనీ పెట్టినప్పుడు అది 10,000 మందికి పెరుగుతుంది. మీకు 2,000 కంపెనీ ఉన్న పరంగా 10,000 మందికి ఒకేసారి కట్టేయం కదా జాగా. వాటర్ వైజ్ కట్టుకెళ్తాం, వాటర్ వైజ్ పెట్టుకెళ్తాం స్లాబ్. ఇది అంతే. గూగుల్ ఒకటే కాదు, ఇక్కడ డేటా సెంటర్లు ఉన్నాయి. దానివల్లనే ఎక్కువ వస్తున్నాయని చెప్పడం అర్థం. 200-300తో ఎవడం చేస్తారు? మిగతా ప్రపంచం మొత్తం డేటా తెలుసో తెలియదు. ఏదో చెప్పాడు మెక్సికోలోనో అమెరికా మధ్యలోనో ఒక ఎలినో పట్ల